హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లతాస్ వరల్డ్. ఈరోజు బయట ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి మిక్సీలో చేసినా కూడా చాలా సాఫ్ట్గా స్పాంజ్లా వస్తాయి. దానికోసం ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసా, సో అదే యూస్ చేస్తున్నా. పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పప్పుని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనం యూస్ చేసే పప్పుని ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకుంటే మన గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకోవడం వల్ల మన కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది. సో మనం వాటర్ వేసుకోకుండా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అది కొంచెం మిక్సీ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. దీనికోసం నేను ఐస్ వాటర్ యూస్ చేస్తున్నా. కొంతమంది నార్మల్ వాటర్తోనే యూస్ చేస్తారు. ఐస్ వాటర్ యూస్ చేయడం వల్ల మన గారెలు అనేవి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మన బ్యాటర్ రెడీ అయింది. ఈ బ్యాటర్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోనికి తీసుకుందాం. మేమైతే ఇందులోని ఏమీ వేయడం లేదు, ఓన్లీ సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకున్నాం. ఆనియన్స్, మిర్చి, అల్లం వేసుకోవడం లేదు. ఎందుకోసమంటే ఇవి మేము ప్రసాదం కోసం వాడుతున్నాం. ఇంకొకసారి అన్నీ వేసిన గారెల వీడియో ఇంకొకటి నేను అప్లోడ్ చేస్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మన గారెలు డిప్ అయ్యి ఫ్రై అయినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇప్పుడు మన బ్యాటర్లో కొంచెం గోధుమ రవ్వను వేసుకుందాం ఫ్రెండ్స్. దానివల్ల మన గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇది ఒక టిప్ కూడా. మన ఆయిల్ హీట్ అయిందో లేదో అని కొంచెం పిండిని తీసుకొని ఆ ఆయిల్లో వేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడమే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు గారెలు. కొంతమంది టీ ఫిల్టర్తో, కొంతమంది ఆయిల్ కవర్స్తో, కొంతమంది పాల ప్యాకెట్ కవర్స్తో వేస్తారు. మేమైతే హ్యాండ్తోనే వేసేస్తున్నాం. మీ ప్యాన్ సైజుని బట్టి గారెలు వేసుకోండి ఫ్రెండ్స్. మాదైతే చిన్నది కాబట్టి మేము ఒక 3 to 4 గారెలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి సెకండ్ సైడ్ ఫ్రై అవ్వడం కోసం. దాన్ని కొంచెం టైం అలా వదిలేయండి, అప్పుడు అదే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మన గారెలు ఫ్రై అయ్యాయి కదా, వాటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలానే మిగిలిన బ్యాటర్ అంతా కూడా గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.